హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2010 తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఈ మార్పును గమనించకపోతే తీవ్ర నష్టపోతారు. మరి ఆ మార్పులేంటి అనే పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక జీవితంలో పెన్షన్ కమ్యూటేషన్ అనేది ఒక ముఖ్యమైన విభాగం. పదవి విరమణ సమయంలో తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పి దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును పొందుతారు. ఈ ఏక మొత్తానికి బదులుగా 15 సంవత్సరాల పాటు వారి నెలవారీ పెన్షన్ నుండి కమ్యుటేషన్ చేసిన భాగాన్ని రికవరీ చేస్తుంది ప్రభుత్వం. ఈ 15 ఏళ్ల రికవరీ కాలమే ఇప్పుడు పెన్షనర్లకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తూ పెద్ద వివాదానికి దారితీసింది. అసలు సమస్య ఎక్కడ? ఎక్కడ అన్యాయం జరుగుతోంది అని చూసినట్లయితే ఇక సమస్య మూలమంతా కూడా కమ్యుటేషన్ ఫ్యాక్టర్ మరియు రికవరీ పీరియడ్ మధ్య ఉన్న వ్యత్యాసంలోనే ఉంది. కమ్యుటేషన్ ఫ్యాక్టర్ ఇది పెన్షనర్ వయసు, ద్రవ్యోల్బణం, మరణాల రేటు వంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ ఆధారంగానే పెన్షనర్‌కు ఎంత ఏక మొత్తంలో చెల్లించాలో నిర్ణయిస్తారు. రికవరీ పీరియడ్ ప్రభుత్వం ఆ ఏక మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవడానికి పట్టే కాలాన్ని రికవరీ పీరియడ్ అంటాము. 2010లో వచ్చిన మార్పు అసలు మలుపు. భారత ప్రభుత్వం 2008లో కమ్యుటేషన్ పట్టికలను సవరించింది. దీనిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2010లో అమలు చేసింది. దీనివల్ల జనవరి 31, 2010 వరకు కమ్యుటేషన్ ఫ్యాక్టర్ 10.46గా ఉండేది. ఫిబ్రవరి 1, 2010 నుండి ఈ ఫ్యాక్టర్ అనేది 8.371కి గణనీయంగా తగ్గించబడింది. జరుగుతున్న అన్యాయం. కమ్యుటేషన్ ఫ్యాక్టర్ తగ్గినప్పుడు పెన్షనర్‌కి ఇచ్చే ఏక మొత్తం కూడా తగ్గింది. న్యాయంగా రికవరీ కాలం కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి. కానీ ప్రభుత్వం రికవరీ కాలాన్ని మార్చకుండా ఇప్పటికీ 15 సంవత్సరాలుగానే కొనసాగిస్తోంది. ఒక ఉదాహరణతో అయితే ఈజీగా అర్థం చేసుకుందాము. ఒక ఉద్యోగి తన పెన్షన్ నుంచి రూ. 1000 కమిట్ చేశాడనుకుందాము. సో, జనవరి 1, 2010కి ముందు అతను రిటైర్ అయి ఉన్నట్లయితే అతనికి వచ్చే ఏక మొత్తం అమౌంట్ రూ. 1,25,520. ప్రభుత్వం రికవరీ చేసేది 15 సంవత్సరాలు అంటే 180 నెలలు. ఇది దాదాపుగా సమంజసంగానే ఉంది. ఇకపోతే ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయితే అతనికి వచ్చే ఏక మొత్తం రూ. 1,452. కమ్యుటేషన్ ఫ్యాక్టర్ తగ్గిపోవడం వల్ల ఇంత అమౌంట్ తగ్గింది 25,000 వరకు. ప్రభుత్వం రికవరీ చేసేది ఇప్పటికీ 15 సంవత్సరాలు అన్యాయంగానే అనిపిస్తుంది. ఇక గణితం ప్రకారంగా వాస్తవానికి ప్రభుత్వం పెన్షనర్ నుండి తీసుకున్న ఏక మొత్తాన్ని వడ్డీతో సహా కేవలం 128 నెలల్లోనే అంటే సుమారుగా 10.6 నెలల్లోనే 10 సంవత్సరాల 6 నెలల్లోనే తిరిగి రాబట్టుకుంటోంది. కానీ మరొక 52 నెలలు దాదాపుగా 4.5 సంవత్సరాలు అదనంగా పెన్షన్‌లో కోత విధిస్తోంది. ఇది పెన్షనర్ల హక్కులను కాలరాయటమే. ఇతర రాష్ట్రాలు మరియు న్యాయస్థానాల వైఖరి. ఈ అహేతుకమైన విధానాన్ని అనేక రాష్ట్రాలు, న్యాయస్థానాలు, వేతన సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఇతర రాష్ట్రాల విధానం కేరళ రాష్ట్రంలో దశాబ్దాల క్రితమే రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలుగా నిర్ణయించింది. మధ్యప్రదేశ్, గుజరాత్ రికవరీ కాలాన్ని 13 సంవత్సరాలుగా అమలు చేస్తున్నాయి. వేతన సంఘాల సిఫార్సులు. 5వ కేంద్ర వేతన సంఘం ఫిఫ్త్ సీపీసీ రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు పరిమితం చేయాలని ఎప్పుడో సిఫార్సు చేసింది. 2వ జాతీయ న్యాయ కమిషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ఈ కమిషన్ కూడా రికవరీ కాలం 12 సంవత్సరాలు ఉండటమే సహేతుకమని స్పష్టం చేసింది. హైకోర్టుల కీలక తీర్పులు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు 10 సంవత్సరాల రికవరీ పూర్తయిన పెన్షనర్ల నుండి తదుపరి వసూళ్లను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు ఆధారంగా పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కూడా రికవరీని తాత్కాలికంగా నిలుపుదల చేశాయి. మన రాష్ట్రాల్లో పరిస్థితి మరియు డిమాండ్లు. ఇవన్నీ సానుకూల తీర్పులు, సిఫార్సులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 15 ఏళ్ల రికవరీ కొనసాగడం దురదృష్టకరం. పెన్షనర్ల సంఘాలు ఈ అన్యాయంపై పోరాడుతున్నాయి. తెలంగాణలో రెండో పీఆర్సీకి వాస్తవాలను నివేదించారు. మన డిమాండ్ ఒకటే, కమ్యుటేషన్ ఫ్యాక్టర్ తగ్గించినప్పుడు రికవరీ కాలాన్ని కూడా తదనుగుణంగా తగ్గించాలి. గణితం ప్రకారంగా ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వారికి రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు పునరుద్ధరించాలి. ఈ 3 సంవత్సరాల అదనపు కోతను వెంటనే ఆపి పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించాలి.
ఇది ఐక్య పోరాటం. ఇది పెన్షనర్లు తమ హక్కుల కోసం చేయాల్సిన సమిష్టి పోరాటం. ప్రభుత్వంపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడని ఈ సహేతుకమైన డిమాండ్‌ను సాధించడానికి పెన్షనర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏకతాటిపై నిలబడాలి. సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి ఈ అన్యాయాన్ని స్పష్టంగా తెలియజేసి ఇతర రాష్ట్రాల మాదిరిగా న్యాయస్థానాల ఆదేశాల స్ఫూర్తితో మన రాష్ట్రంలో కూడా రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు తగ్గించేలాగా ఒత్తిడి తీసుకురావాలనైతే పెన్షన్ సంఘాలు కోరుతున్నాయి.